ఈ సెషన్కి నేర్చుకునే ముందు ఖచ్చితంగా ముందు చేయాల్సిన వర్కౌట్స్ కొన్ని ఉన్నాయి. బోర్డు మీదకి లెగ్స్ తీసుకోవడము, బ్యాలెన్స్ చేయడము, ప్లస్ వెయిట్ అనేది మనము ముందుకి వెనక్కి ఇవ్వడము. ఈ సెషన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బోర్డు మీద కంట్రోల్ మనకి లెఫ్ట్కి రైట్కి రావాలంటే ఇట్లాగా. సో మెల్లగా బోర్డు మీదకి స్టెప్స్ తీసుకోవడము, ప్లస్ ముందుకి వెనక్కి పుష్ ఇవ్వడము, ఇది ప్రాక్టీస్ చేయాలి ముందు. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ సెషన్కి వచ్చాను. గేర్ అప్ కంపల్సరీ అండ్ దెన్ వార్మప్. ఖచ్చితంగా ఒక 2 minutes అయితే ఖచ్చితంగా వార్మప్ చేయాలి. 30sలో స్కేట్ బోర్డ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎటు నుంచి ఎప్పుడు పడతామో తెలీదు. సో అందుకని గేర్ అప్ అయిపోయి ఉండాలి. బ్యాలెన్స్ అంతా మనము లెగ్స్ రెండు ప్లేస్ చేశాక మనము వెయిట్ ముందుకు పుష్ ఇస్తే బోర్డు లెఫ్ట్కి వెళ్తుంది. ఇట్లా పుష్ లెఫ్ట్కి ఇస్తే బోర్డు రైట్కి వెళ్తుంది. సో ఇప్పటిదాకా చెప్పింది ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్. సో డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ముందుకి వెనక్కి. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీలో నా బాడీ ఫ్రేమింగు బోర్డుకి ఇచ్చాను, నా లెగ్స్ మాత్రం ముందుకి వెనక్కి ఇస్తున్నాను. సో లెఫ్ట్కి రైట్కి. సో ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేశాకే ఈ మాత్రం ప్రోగ్రెస్ వచ్చింది. సో ప్రస్తుతానికి చాలా తక్కువ టర్నింగే జరుగుతుంది. కొంచెం నేర్చుకునేటప్పుడు ఇంకొంచెం ఫుల్ టర్న్స్ వస్తాయి. మనం ఇట్లా టర్న్ ఇచ్చేటప్పుడు ఒక కాలు మీదే వెయిట్ కాకుండా 2 కాళ్ళు ముందుకి 2 కాళ్ళు వెనక్కి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలియకుండానే వెయిట్ బ్యాలెన్స్ ముందుకి, వెయిట్ బ్యాలెన్స్ వెనక్కి.
ప్రస్తుతానికి చాలా తక్కువ స్పీడ్ ఇస్తున్నాను, తక్కువ స్పీడ్ ఇస్తే బోర్డు మన కంట్రోల్లో ఉంటుంది అనేసి. నేర్చుకునేటప్పుడు బోర్డు ఎటు చెప్తే అటు వెళ్ళేది, కానీ వన్స్ కొంచెం బోర్డు మీద గ్రిప్ వచ్చిన తర్వాత మనం చెప్పినట్టు బోర్డు వెళ్తుంది. సో ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది అని అనుకుంటున్నాను ఈ సెంటర్ లైన్కి లెఫ్ట్కి రైట్కి వెళ్ళడము. ప్రస్తుతానికి చాలా తక్కువ స్పీడ్తో ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మనం తక్కువ స్పీడ్లో లైట్గా టర్న్ చేస్తున్నాం కదా లెఫ్ట్కి రైట్కి. నెక్స్ట్ ఫుల్ టర్న్ చేయాలి. లెఫ్ట్కి రైట్కి ఫుల్ టర్న్, లెఫ్ట్కి ఫుల్ టర్న్. ఇది. థ్యాంక్ యూ.